భర్త కొడుకు సాయి కుమార్ ఇద్దరు ఫ్రెండ్లా ఉండేవారని చెబుతున్నారు. కుషాయిగూడలో హత్యకు గురైన మొగిలి భార్య లావణ్య తండ్రిని ఇంత దారుణంగా చంపుతాడని అనుకోలేదని, నా భర్త లేకపోతే నాకు నష్టమే అంటున్నారు. తన భర్త మద్యానికి బానిసై 26 ఏళ్లుగా వేధిస్తున్నాడని తెలిపింది. తన భర్తను చంపిన కొడుకును ఖచ్చితంగా శిక్షించాలంటున్న భార్య లావణ్యతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. కుషాయిగూడలో దారుణ హత్య, కొడుకే తన కన్న తండ్రిని హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో మార్చురి వద్ద మొగిలికి పోస్ట్మార్టం జరుగుతుంది. కుటుంబ సభ్యులు అయితే రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మొగిలి భార్య ఉన్నారు. గొడవలు అవుతున్నాయి. ఆయన ఎప్పటికి ఇప్పుడు 26 సంవత్సరాలు బట్టి అదే గొడవలు పెట్టుకుంటుంటాడు. మేము ఇక పడుకుంటా పోతున్నాం, మా కర్మని పడుకుంటా పోతున్నాం. పిల్లలు చిన్నప్పుడు పడ్డారు, ఇప్పుడు వాళ్ళని అంటే పడతలేరు వాళ్ళు. ఇప్పుడు నా కొడుకునైతే మా భర్తను చంపమని తోలుతున్నాం. వాళ్ళు అట్లా మాట్లాడతాను ఎటు పడతాడో తెలుసా. ఇప్పుడు నా భర్త లేకపోతే నాకే నష్టం కదా. తండ్రి కొడుకులకి ఏమైనా గొడవ అయిందా? నిన్నేమైనా గొడవ జరిగిందా మీకు? నిన్న గొడవ జరిగింది, పోలీసులు వచ్చిండు అని వెళ్ళిపోతా అన్నాడు. మళ్ళీ వచ్చినాక మీ ఇద్దరు ఇట్లా ఎవరు ఒకరు పాలన తీస్తాను అనుకుంటానే వేయిండు. మా ఆయన వేయిండు. నా కొడుకుని అన్నాడు, నన్ను అన్నాడు. ఫస్ట్ ఆన్న వేసేసినాక ఆడు నాకు అడ్డం రాడు. నిన్ను తర్వాత వేసేస్తా, నీ కొడుకుండద్దు, నీతో నీ కొడుకుంటే నువ్వు ఇట్లనే చేస్తాను అని ఫస్ట్ ఆన్న వేసేస్తాను అన్నాడు. బాగానే గొడవ అయింది ఇంట్లో. పైసలు ప్యాకింగ్ అని పెట్టిళ్ళు, ప్యాకింగ్ అని పెట్టిళ్ళు. ఇప్పుడు ఆ పిల్లగాని దగ్గరది ఫోను తీసుకున్నాడు. ఇది ఎందుకు కొత్త ఫోన్ కొనుడు, నా ఫోన్ ఉన్నది కదా వాడుకుందామని ఉన్నాడు. ఆయనను ఓర్సు లేదు, రూపాయి ఆయన చేతికిచ్చు లేదు. ఇప్పుడు 2 నెలలు ఆయన కిందనే ఉంచుకుంటాడు. ఆయనకు మెసేజ్లు తెలియదు, ఏం తెలియదు. ఈయన ఉంచుకుంటాడు. ఉంచుకున్నప్పుడు ఆయనను బుద్రకిచ్చుకొని మంచిగా ఉంచుకో అని నేను ఈయనకు చెప్తాన్నా. ఆయనకు కాకుంటే ఇద్దరికి ఒకళ్ళకి తెలియకుండా వాళ్ళకి చెప్తాన్నా. డాడీ నువ్వేమనద్దు, ఆన్ని నువ్వేమనద్దు అని చెప్తాన్నా. ఇప్పుడు ఎదిగిన వాళ్ళు ఎవరు పడతలేరు. ఇప్పుడు చిన్నప్పుడు అంటే నువ్వు కొట్టిన తిట్టినా పడతాను. అడ్డమైన బూతులు మాట్లాడతాడు. అంటే ఇంటికాడ కూడా అటు ఇటు ఇట్లా గుద్దుతాడు, ఇంట్లోనే గుద్దుతాడు. నన్ను కొడతా అంటే నా కొడుకు అడ్డం వస్తే అన్ని గుద్దుతాడు. గుద్దినా గానీ ఆయన కొద్దిగా సింపుల్ గా తీసి మొన్ననే పెట్టిండు. అది మొన్ననే పెట్టిండు. అది ఫోన్ చక్కగా మాట్లాడేది లేదు, చేసేది లేదు. ఏ మెసేజ్ వస్తే తెలియదు. నిన్న వెళ్ళిపోయేటప్పుడు గొడవ అయిన తర్వాత మీ కొడుకు సాయి కుమార్ ఇంట్లో నుంచి పోయేటప్పుడు అంటే మీకు చెప్పేటప్పుడు అయితే మేము అందులో ఉండబట్టి బాగా రోజులు అవుతుంది కిరాయికి. ఈ గొడవలతోని వాళ్ళని రాత్రి ఊక ఓనర్లను పిలుచుడు అంత ఇజ్జత్ పోతుంది. సపరేట్గా వేరే కాడికి పోదాము అని రూమ్ చూస్తానని వేయండు. రూమ్ చూస్తానని వేయండు. నేను టాబ్లెట్ వేసుకున్నాను, నేను వండుకున్నా. నైట్ అంతా నిద్ర లేదు మాకు. ఒక పరదను డోర్ ఎత్తే ఒక కుక్క పిల్లని చేస్తాడు. ఆ కుక్క పిల్లని చంపుతా అని, మా కుక్క పిల్లని చంపితే మా కొడుకు అడ్డం వస్తాడు. ఇప్పుడు అన్న చంపుతా అని డోర్ తీస్తాడు. ఊకే మేము తెల్లని రాక ఇద్దరం కావాలి కాసుకుంటూనే ఉన్నాం. తెల్లారింది అట్లనే మొగిలి తాగచ్చిండు. రోజు తాగుతాడు అమ్మా, జనరల్ గా మధ్యలో రోజు తాగుతాడు. వాళ్ళు బంద్ చేసారు, మద్యం బంద్ చేసిండు. ప్రేమ మీ కొడుకు సాయి కుమార్ లవ్ మ్యారేజ్ చేసుకుండు. దాని తర్వాత కొన్ని రోజులు మీ భర్త దూరంగానే ఉండటగా నిజమేనా? దూరంగా ఉన్నాడు. ఆయన మారిండు. 3 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన మారిండు అని అన్న వల్లే మేము కూడా రమ్మని అన్నాం. ఇక ఎందుకు దూరం ఉండు, పోని పిల్లి ఉన్నది కదా, పెళ్లి అవుతుంది కదా అన్నట్టుగా మేము కూడా రమ్మని అన్నాడు. రమ్మని అంటే మా పెద్దాడు బిడ్డతో కూడా చెప్పిన, నేను ఎన్నోసార్లు లొల్లి అవుతాను దక్క, మళ్ళీ తాగుతాడు అని చెప్పిన. వాళ్ళిద్దరికి నిన్న నైట్ గొడవ అయింది. గొడవ అవడం వల్ల నెక్స్ట్ డే అన్నయ్య ఇంటి నుంచి బయటికి వెళ్ళిండు, డాడీ కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళిండు. ఇక వాళ్ళు బయట ఎక్కడ కలుసుకున్నారో తెలియదు. అంటే మీకు కూడా తెలియదు ఇంత దారుణంగా అవుతుందని మీరు కూడా? కుషాయిగూడ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, ఇట్లా మీ డాడీ అన్న కొట్టుకున్నారు అని. అన్న తర్వాత మేము కుషాయిగూడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. అంటే డాడీ అంటే ఇంతకుముందు గొడవలు జరిగేటే కొట్టుకునే వాళ్ళ ఇంతకుముందు ఇంట్లో ఏమన్నా నార్మల్గా జరుగుతుండే, మళ్ళీ కలిసి ఉంటుండే. కానీ మరి ఇంత మామూలుగా ఉన్నప్పుడు మంచిగానే క్లోజ్గా ఉంటుండేనా డాడీ? అంటే మొగిలి కావచ్చు, మీ అన్న సాయి కుమార్ కూడా మంచిగానే ఉంటుండే, ఫ్యామిలీ అంతా బాగానే ఉంటుండే. నిన్న వెళ్ళేటప్పుడు ఏమైనా చెప్పిండా అమ్మ? చివరికి ఏమైనా మాట్లాడిండా మీ డాడీ మీతో? ఏమైనా చెప్పిండా? ఏం లేదు, మమ్మల్ని అందరినీ చంపుతా అని చెప్పి పోయిండు. మమ్మీని, అన్నయ్యని, నన్ను చంపుతా అని చెప్పి పోయిండు. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు మొగిలి భార్య కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది మార్చురి వద్ద. కానీ ఖచ్చితంగా తన భర్తను కోల్పోయిన బాధ తనకు కూడా ఉంది. అంటే వేధించేవాడు, మద్యం సేవించి అనేక రకాలుగా మమ్మల్ని, కుటుంబ సభ్యుల్ని, కొడుకుని
బిడ్డని కూడా వేధించేవాడు. కానీ ఇంత దారుణంగా కొడుకు సాయి కుమార్ అంటే ఇంతకుముందు వదిలేసినట్లుగా వదిలేద్దామని తాము భావించినట్లుగా కూడా భార్య చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా సాయి కుమార్ తండ్రిని చంపిన కసాయి కుమారుడు సాయి కుమార్ని ఖచ్చితంగా శిక్షించాలని ఆ తల్లి కూడా చెప్తున్న పరిస్థితి. ఇంకా కన్నీరు మున్నీరుగా ఇటు మార్చురి వద్ద రోజిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.